మన వాక్యాలకు వెళ్ళిపోదాం. గడిచిన వారం మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరుడును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండుడి. దీన్ని పోయిన వారం మనం ధ్యానించాం. అంటే మనం క్రీస్తు కొరకు, దేవుని కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి అని. అంతేకాదు ఆ ప్రయాసలో స్థిరపరచబడే వారమై ఉండాలి. ఇప్పుడు దేని కొరకు మనం ధ్యానిస్తున్నాం అంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. అంటే అలా ప్రేమ కలిగి ప్రభు పరిచయం చేయడానికి ప్రయాసపడుతున్నటువంటి మనం ఈ దానిలో ఎలా ఉండాలంటే స్థిరులుగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రయాస మనకి వ్యర్థం కాదు కనుక స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడమే కాదు, కదలని వారంగా ఉండాలి. అంటే అటు ఇటు తొలగిపోయిన వారమై ఉండాలి అని పోయిన వారం మనం ధ్యానించాం. కనుక అలా ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడితే ప్రేమ అనేక దోషములను కప్పును. దేవుడు మనం ప్రేమించాడు కనుకనే మనకు క్షమిస్తున్నాడు. కప్పును అంటే ప్రేమ కనపడకుండా మేనేజ్ చేసేస్తారని కాదు. ప్రేమ తప్పు చేస్తే క్షమించి మరొక అవకాశం ఇస్తారు. మన పిల్లలు తప్పు చేస్తే పోయిన వారం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదంతా. తెలియదు, చిన్నపిల్లడు కాబట్టి చేశాడు పోనీ అంటే దాన్ని కప్పి మరొక అవకాశం చేయకుండా ఇవ్వడం. ఇలా దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడు కనుకనే మన పాపాలన్నింటినీ క్షమించగలిగాడు అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. దేవుడికి స్తోత్రం. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. ఇక్కడ వాక్యంలో చదువు అది కూడా చదువుతుంది. మనము దేవుణ్ణి ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, కిందకెళ్తే మనకు అర్థమవుతుంది. సో మనం కూడా అట్టి ప్రేమను కలిగి ఉండాలి అని దేవుడు చెప్పాడు. సో ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో మనము ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుని ద్వారా, అద్వితీయ కుమారుని ద్వారా జీవించినట్లు, అంటే మనము జీవించుచున్నప్పటికీ జీవము లేని వారమై, అంటే జీవించుచున్న పేరు ఉంది కానీ మీరు మృతుడవే అన్నట్టుగా మనం ఉండగా మనల్ని ఆయన ద్వారా మళ్ళా జీవింప చేయడానికి దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను. సో పంపుట ద్వారా దేవుడు మన మీద ఉన్న ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడు. మన ఎడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షపరచబడుతుంది. ఎలా ప్రత్యక్షపరచబడుతుందంటే కింద వచనంలో చదివాం. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనలను ప్రేమించి. అంటే మనము దేవుని ప్రేమించడం వల్ల కాదు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నా కొరకు ప్రాణం పెట్టు అని అడగదా. మనం ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి తన కుమారుని పంపెను. దీనిలో ఏం కనబడుతుంది? ప్రేమ కనబడుతుంది. అంటే ఇప్పుడు ప్రేమ ఏమైంది? ప్రత్యక్షపరచబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు రావడం ద్వారానే ప్రేమ ప్రత్యక్షం కాలేదు, కానీ అది పరిపూర్ణమైనప్పుడు ప్రత్యక్షమైంది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు భూలోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై చనిపోయింది. 33.5 సంవత్సరాల తర్వాత ఆయన మన మాదిరిని చూపించి మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత మనకి ప్రేమ పరిపూర్ణమైంది. ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దేవుని యొక్క తపన కూడా ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎలాగైతే ఆయన లోకానికి పంపాడో, సో ఎలాగైతే లోకానికి పంపగా ఆయన లోకంలో తన ప్రేమను పరిపూర్ణంగా చూపించగలిగాడో, ఈ లోకంలో దేవుడు మనల్ని కూడా పరిపూర్ణంగా చూపించమని కోరుతున్నాడు. అంటే మనందరికీ తెలుసు, యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనంలో నీవు నన్ను లోకంలోనికి పంపిన రీతిగా నేను వీరిని లోకంలోనికి పంపుతున్నాను అంటాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. 17-18. నీవు నన్ను లోకములోనికి పంపినావు, నేను వారిని. ఎవరి గురించి చెప్తున్న మాట? తన శిష్యుల గురించి చెప్తున్నటువంటి మాట. ఆయన అంటున్నాడు, నీవు నన్ను లోకంలోనికి పంపావు. ఇక్కడ మనం 9వ వచనంలో చదివాం, అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దేవుడు తన కుమారుడి లోకంలోనికి పంపి లోకంలోకి పంపుట ద్వారా మన ఎడల ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఆయన ద్వారా పంపబడిన బిడ్డలమై మనం కూడా మన ద్వారా ఏమిటి ప్రత్యక్షపరచాలి? దేవుని ప్రేమను ప్రత్యక్షపరచాలి. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి ఏం చేశాడు? సువార్త చెప్పాడు.
ఆయన చెప్పి శిష్యులకి అయి బోధించి ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సంపూర్ణం చేశాడు ఆయన ప్రేమ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మనల్ని ఎక్కడ పంపిస్తున్నాడు? శిష్యులు ఎక్కడ పంపించాడు? ప్రభువా నీవు నన్ను ఎలా పంపావో సేమ్ టు సేమ్ వీళ్ళు కూడా అలా పంపిస్తున్నాను. అయితే కింద ఉంటది, నీవు నేను ఏకమై ఉన్నట్టుగా వారు మన యందు ఏకమై ఉండాలి. అంటే మనము నువ్వు ఎలా నాకుండి సహాయం చేసావో ఇప్పుడు మనం కూడా వారికి సహాయం చేయాలి. మనం కూడా వారి యందు నిలిచి ఉండాలి అని కింద వచనాల్లో రాయబడి ఉంటది. అంటే ఇప్పుడు ఆయన మన యందు నిలిచి ఉండి ఏం ప్రత్యక్షపరచుకోవాలని? తన ప్రేమను మన ద్వారా ప్రత్యక్షపరచుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, మనకి మార్కు సువార్తలో తెలుసు, మనందరికి సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి లోకానికి పంపాను. లోకానికి పంపి ఎందుకు పంపాడు దేవుడు లోకానికి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని పంపించాడు. దేవునికి స్తోత్రం. అంటే సువార్తను ప్రకటిస్తూ, సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము సువార్త. అంటే ప్రేమ అక్కడే పరిపూర్ణం అయింది కదా. ఇప్పుడు ఆ ప్రేమను ప్రకటించే మనలో కూడా ఏం కనబడాలా? ప్రేమ కనబడాలి. దేవునికి స్తోత్రం. అలా దేవుడు ఎందుకు పంపించాడంటే యేసుక్రీస్తు వచ్చి ఎలాగైతే ప్రేమను పరిపూర్ణం చేశాడో మనం కూడా లోకంలో ఉన్న వారికి, మనం ఆత్మీయంగా కట్టబడుతున్న మనం లోకంలో ఉన్న వారికి ఏం చూపించాలా? దేవుని ప్రేమను కనపరచాలా? లోకంలో ఉన్న వారికి సువార్త చెప్పే వారంగా ఉండాలి. ఆ ప్రయాస దేవుడు మన మీద పెట్టాడు. అంటే ఆ ప్రయాస పడడానికి మనం పరిపూర్ణమై ఉండాలి. ఏ విషయంలో? ప్రేమ చూపించే విషయంలో. యేసయ్య ప్రేమ మన యందు ఎలా ప్రత్యక్షమైందో మనం కూడా ఎదుటివారి యందు దేవుడు మన యందు పెట్టిన ప్రేమను ప్రత్యక్షపరిచేలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదామా? యూదా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఒకే అధ్యాయం ఉంటుంది. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, ఆయన కనికరం కొరకు కనిపెట్టే మనం ఇప్పుడు కింద వచ్చిన నేను చెప్తున్నాడు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అంటే మనం దేనిలో నిలిచి ఉండాలి? ఇందాక స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి అని చెప్పారు. ఇక్కడ యూదా చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని ప్రేమలో, దేవుడు ఎలా ప్రేమించాడో ఆ ప్రేమలో మనం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ఎలా ఉన్నామో ప్రేమలో నిలిచి ఉండాలంట. నిలిచి ఉండి తొలగిపోకుండా చూసుకోవాలి. దేన్ని చూసుకోవాలి? నేను నిలిచి ఉన్నానా లేదా? పలానా ఆయన నాకు ఇబ్బంది కలిగించాడు, ఈ ఇబ్బంది కలిగించడం ద్వారా ఒకవేళ నేను మాట్లాడితే ఇది దేవుని నామానికి విరుద్ధమా? అక్కడ ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా మనం మాట్లాడాల్సి వస్తుందా? తద్వారా నా ఆత్మీయ జీవితం పాడైపోద్దా? లేదా దేవుని నామానికి అవమానం వస్తుందా? ఈ ఆలోచించుకొని మనం స్థిరంగా నిలిచి ఉండాలి. దీనికి మనం లోకుగానే కనబడతాం చాలా మందికి. కానీ మన ప్రేమ యందు నిలిచి ఉన్నాము, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాసుకోండి అంటే దాని అర్థం ఏంటి? ఏదో ప్రమాదం వస్తుంది కాసుకొని చూడండి అంటే సాతాను అనేక విధాలుగా మనం పడేయాలని, ప్రేమ నుంచి వేరు చేయాలని, క్రీస్తు ప్రేమ మన యందు ప్రత్యక్షపరచబడకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? కాచుకుంటూ ఉండాలి. ఓహో ఇది ప్రమాదం కనుక ఈ సైడ్కి వెళ్ళకపోవడమే మంచిది, ఈ సందర్భంలో మాట్లాడకపోవడమే మంచిది, ఈ సందర్భంలో ఈ సహవాసం వైపుకి వెళ్ళకపోవడమే మంచిది అని మనల్ని మనం కాచుకోవాలి. రాత్రులు ఎలాగైతే ఇంటి చుట్టూ ప్రభువును కాచి కాపాడని ఇంటి చుట్టూ అంటామో అలా మనం కూడా ప్రేమలో స్థిరంగా ఉండేలాగా మనం కాచుకోవాలి, భద్రపరుచుకోవాలి. అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ కలిగే ఉన్నానా లేదా కోపంతో ఉన్నానా? ప్రేమ కలిగే ఉన్నానా ద్వేషంతో ఉన్నానా? పరీక్షించుకొని సరి చూసుకునే వారుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ
మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొంచున్నాము, దేవునికి నమ్ముకొని ఉన్నాము. ఇక్కడ ఉన్న మనందరం ఎవరి ప్రేమ తెలుసు మనకి? అమ్మా, దేవుని ప్రేమ మనందరికీ తెలుసు. దేవుని గురించి చెప్పమంటే మామూలుగా కాదు, ఎక్కడ లేని ప్రేమ గురించి చెప్పేస్తాం. మనం చెప్తాం, అయ్యా ఆయన ప్రేమ వర్ణించలేనిది, ప్రేమ వివరించలేనిది, ప్రేమ వెలకట్టలేనిది అని చెప్తాం. అంటే హద్దులు లేని ప్రేమ మన యేసయ్య ప్రేమ అని చెప్తాం. ఇప్పుడు అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మనకు తెలుసు. తెలిసే ఆయన దగ్గరికి వచ్చాం, తెలిసే ప్రేమామయుడైన దేవుని దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, మనకి ఆయన ప్రేమ గురించి తెలుసు. దేవునికి స్తోత్రం. మనం ఎరిగిన వారమై, ఇప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆయన తన ఆ మహిమలో నిత్యము దేవుడితో సమానంగా ఉంటుంటే విడిచిపెట్టుకోవడానికి భాగ్యం ఎంచక నా కొరకు బెత్లెహేములో పుట్టడానికి వచ్చేసాడు. పశువుల శాలలో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. నా కొరకు తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. మహైశ్వర్యమంతా, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యమంతా ఆయనదైనా నా దారిద్ర్యతను తీసివేయడానికి, ఆయన నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన దారిద్ర్యతను తను అనుభవించాడు. ఎంత మంచి దేవుడో అని చెప్తాం మనమే కదా. ఎంత ప్రేమ! అసలు పాపం చేసింది నేను, కానీ నా శిక్ష అనుభవించింది ఆయన. అవమానాలు పొందాల్సింది నేను, నా అవమానాన్ని పొందింది ఆయన. శిక్ష అనుభవించాల్సింది నేను, నా శిక్ష నాకు బదులుగా శిక్ష అనుభవించింది ఆయన. మరణించాల్సింది నేను, నాకు బదులు మరణించింది ఆయన. శరీరం అంతా కొడాలతో చేర్చబడింది ఆయన. నేను చేసిన పాపములకి కనుక ముళ్ళ కిరీటం పెట్టబడి సిలువ మోపబడి గొల్గొతా కొండకు నడిచెళ్ళి అక్కడ సిలువ వేయబడ్డాడు. అదంతా నా కొరకు. అంటే నేను ప్రేమను తెలుసుకున్నాను. ఇంత ప్రేమ కలిగిన వాడయ్యా నా యేసయ్య. చివరికి నన్ను రక్షించుకోవడం కోసం తన ప్రాణమే పెట్టేశాడయ్యా. ఇది నా యేసయ్య ప్రేమ అంటే చెప్తావు. దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రేమ నీకు తెలుసుకున్నావు, సంతోషమే. యేసయ్య ప్రేమను తెలుసుకుని బాప్తీసు తీసుకున్నావు, సంతోషమే. ఒక చోట ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుణ్ణి ఏ మనుషుడు దేవుని ఎన్నడూ చూడలేదు. అయితే మనము ప్రేమించుట ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడతాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆశ ఏంటంటే, ఆయన ఎవరో చూడలేదు కానీ మనము ఒకరినొకరు ప్రేమించుట ద్వారా ప్రేమ ఏంటో మన ద్వారా ప్రత్యక్షపరచుకోవాలని యేసయ్య యొక్క తపన. యేసయ్య మనల్ని నుండి ఆశించేది, ప్రభువా నీ చిత్తం ఏంటో తెలియచేయనైనా, ఇది నా చిత్తం అని చెప్తున్నాడు దేవుడు. కనుక గమనించారు. అలా ఉంటే, అలా మనం నమ్ముకుంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు. అంటే నేను ప్రేమ యందు నిలిచి ఉన్నాను, నేను దేవుడు నమ్ముకున్నాను అంటే దేవుని యందు నిలిచి ఉన్నట్టు. అప్పుడు దేవుడు నా యందు నిలిచి ఉన్నట్టు. దేవుని యందు నేను, నా యందు దేవుడు నిలిచి ఉంటే ఆయన ఏ స్వరూపి అని చెప్పుకున్నాం? దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పుకున్నాం. మరి ప్రేమ కనపడుతుందా, ద్వేషం కనపడుతుందా? కోపం కనపడుతుందా, ప్రేమ కనపడుతుందా? భేదాలు కనపడతాయా, ప్రేమ కనపడుతుందా? సో కనుక మనం ప్రేమ కనపరిచేలా ఉండాలంటే ఎవరి దగ్గర ఉండాలి? దేవుని యందు ఉన్న వారమై ఉండాలి. కింద వచనంలో 20వ వచనంలో చెప్పిన మాట చదువుదాం ఒకసారి. 20 చదువుదామా? మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుడు ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను. ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి, దేవుడు యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, దేన్నైనా సహిస్తాను, కానీ మందిరానికి వ్యతిరేకం ఉంటే సహించను, ప్రార్థనకు వ్యతిరేకం ఉంటే సహించను, ఎందుకంటే యేసుబాబు అంటే ఇష్టం అని అన్నా సహోదరుని ప్రేమించకపోతే అతను అబద్ధికుడు అని వాక్యం చెప్తుంది. సహోదరుడు అంటే ఎవరు? మనమే కదా. ఈ సంఘంలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సహోదరులే కదా. బామర్దులు, బావలో, మరదల్లో ఏముండవు చర్చిలో. దేవునికి స్తోత్రం. సో మన పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు దేవుడు. సో ప్రేమించమని చెప్పిన దేవుడు ఇక్కడ అంటున్నాడు, తన సహోదరుని ప్రేమించని వాడు, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతని అబద్ధికుడగును. అంటే నీ సహోదరుడి మీద నీకు ప్రేమ లేదు అంటే ఏముంది? ద్వేషం ఉంది. నాకు నా సహోదరుడికి మాటలు లేవు, నాకు పలానాయనికి మాటలు లేవు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదు, వారికి నాకు సంబంధం లేదు అంటే వారి మీద నీకు ఏమున్నట్టు?
ద్వేషం ఉన్నట్టు. అంటే ద్వేషం ఉంటే యేసయ్యను ప్రేమిస్తున్నాననే మాట అబద్ధం అని అర్థం. అర్థమవుతుందా? ఎవరి మీదైనా నీకు కోపాలు ద్వేషాలు ఉండి వారితో వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానో దేవుని ప్రేమ నాలో ఉంది అని అనుకున్న మాట అబద్ధం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కనుక మనకి ఎవరో శత్రువులు ఉండకూడదని చాలాసార్లు చెప్పారు. క్రైస్తవుడికి ఎవరో శత్రువులు ఉండకూడదు. ఎవడైనా దేవుని ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే అతడు తన సహోదరుని ద్వేషించకూడదు. ఏం చేయాలా? ప్రేమించాలి. మనం ఇప్పుడు సంఘాల్లో అత్తా కోడలకి పడదు. అత్తో సంఘం, కోడలో సంఘం. ఏంటంటే ఆవిడున్న చోటకి నేను రాను. ప్రేమ లేదు. అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. కానీ అంత్య దినాల్లో ఆ ప్రేమను బ్రతికించే వారిగా, ఆ ప్రేమను కనపరిచే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. అత్తంటే పడదు, కోళ్ళంటే పడదు, ఇరుగు పొరుగు వారంటే పడదు, అక్క చెల్లెల అన్నదమ్ములు పడదు. ఇలాంటి పడకుండా దేవుని సన్నిధికి వచ్చి ఒక పాట పాడేస్తే దేవుని ప్రేమ ఎంత ప్రేమో అనుకుంటాం. కానీ వాక్యం అది అందో. వాక్యం అంటుంది, వాక్యం ఏమంటే తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఖచ్చితంగా చెప్తున్నారు యోహాను గారు. ఏం చెప్తున్నారు? ఇదిగో చూచే నీ ఎదట కళ్ళుగా కనబడే నీ సహోదరుని ప్రేమించలేని నీవు ఎప్పుడూ చూడని కేవలము నమ్మి విశ్వసించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు అనేది వాస్తవం. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రేమ నీలో ఉంటే ఎవరి మీద ఏముండదు? ద్వేషాలు కానీ, కోపాలు కానీ, క్రోధాలు కానీ, నీలో అహం కానీ, అహంభావం కానీ, నేను అనే తత్వం కానీ ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. కనుక గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. ఇక్కడ అంటున్నాడు, తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. సంఘంలో ఒకరికొకరు పడదు, బయట ఒకరికొకరు పడదు. ఈ పడని వారందరూ క్రైస్తవులే. నేను క్రైస్తవుల కొరకే మాట్లాడుతున్నాను. ఇలా క్రైస్తవులందరూ క్రీస్తు ప్రేమ నుండి వెడలిపోయి ఇదే క్రీస్తు ప్రేమ అనుకుని, ఇద్దరు కలిసి ఒక గ్రూప్ అయిపోతే అదే ప్రేమ అనుకుని, వీళ్ళు ఇంకో గ్రూప్ అయ్యి ఇదే ప్రేమ అనుకుంటున్నారు. ఇద్దరు క్రైస్తవులే. కాబట్టి దేవుడు గారు సేవకుడిని ప్రేమించలేడు. ఒకరు బాగా వాక్యం చెప్తే అభినందించలేడు. వాక్యం బాగా వస్తే దేవుడు మాట్లాడాడని అంగీకరించలేడు. ఎందుకు? లోపల ఏముంది? ప్రేమ లేక. సో కాబట్టి దేవుడు గారు గమనించాలి, ప్రేమ లేదు అంటే అతనిలో ఏం లేడు. ఇప్పుడు నేనే పైకి బాగా ప్రేమ గురించి వాక్యం చెప్పేస్తూ నేను ఇది అయిపోయాక ప్రసాద్ నాతో మాట్లాడుతుంటే పక్క నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఆ ఎదురొత్తనే మాట్లాడను నేను. అంటే దాని అర్థం ఏంటి? నాలో అతని గురించి ఏదో ద్వేషం ఉంది. ఆ ద్వేషం గురించి పక్కకి వెళ్ళిపోతున్నాను. దాని భక్తి మీకు అర్థమైపోవాలి. పాటలు గారు ఏం లేదు, ప్రేమే లేదు. ప్రేమ లేదంటే ఆయన నిలిచి లేడు. అంటే ఆయన నిలిచి లేకపోతే సాతాను ఉన్నాడు, వాక్యం చెప్పడానికే వాడుకుంటున్నాడు. పిల్లల సమయంలో సాతాను ప్రతినిధిగా వాడుకుంటున్నాడు. సో కనుక గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేరు మనవి చేస్తున్నాను. తర్వాత దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. దేవుడు అంటే ప్రేమ అని చెప్పావు చూసావా? సంతోషమే. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ సహోదరుని ఏం చేయాలి? ప్రేమించాలా. క్రీస్తులాగా ప్రేమించాలా. అలా ప్రేమిస్తే ప్రేమించాలి అని ఆజ్ఞ మనం దేవుని వలన పొందుకున్నాము. ఆయన వలన అనగా మనం దేవుని వలన పొందుకున్నాము. అంటే నిన్ను నీ సహోదరుని ప్రేమించమని ఎవరిచ్చారు ఆజ్ఞ? దేవుడే ఇచ్చాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను వినకుండా, దేవుడు చెప్పిన మాటలు వినకుండా ద్వేషాన్ని పెట్టుకొని మనం చర్చికి వచ్చి కూర్చుని ప్రార్థన చేసి కానుకేసి వెళ్ళిపోవడమే ప్రేమ అని అనుకుని భ్రమలో ఉంటే ఇప్పుడే ఆ భ్రమలో నుంచి బయటికి వచ్చుదువు గాక. ఆమె యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞ భారమైనవి కావు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, మనము ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అంటే నేను దేవుడు అంటే వేసుకోబట్టి ఎంతో ఇష్టం అంటాం కాదు. ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. పైన ఏం చెప్పాడు ఆజ్ఞ? ఏం ఆజ్ఞ పొందుకున్నాం? నీ సహోదరుని ప్రేమించు అని ఆజ్ఞ దేవుడి నుంచి మనం పొందుకున్నాం అని చెప్పుకున్నాం. అయితే ఆ ఆజ్ఞ మనం గైకోవడమే దేవుని ప్రేమించడం. అంటే ఆ ఆజ్ఞను గైకొనక స్వార్థాలతో ఉన్నావు అంటే, ద్వేషాలతో ఉన్నావు అంటే నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించడం లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సింపుల్ కదా.
చాలా సింపుల్ గా దేవుడు చక్కగా స్పష్టంగా రాసి పెట్టాడు కదా. నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు, వారితో వీరితో మాట్లాడలేవు అంటావు, వారికి నాకు సంబంధం లేదంటావు, ఈ చర్చికి మాత్రం మానకుండా వస్తావు, ప్రార్థన చేస్తావు, కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు. దేవుడు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడే కదా చెప్పాడు మనకి. మీ శత్రువులను ప్రేమించండి. శత్రువులను ప్రేమిస్తే ఏమొస్తుంది? వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొస్తుంది. వాళ్ళ మీద ఇక శత్రువు అనే మాట ఉండదు. శత్రువు అనే మాట ఉండకుండా ఏమొస్తుంది? ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉంటే పోయిన వారిని చెప్పిన ప్రార్థన వేరేలా ఉంటుంది, ద్వేషం ఉంటే ప్రార్థన వేరేలా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు ఆ ప్రసాద్ మీద ప్రేమ కొంచెం తక్కువ, మనకి ఎవరో రాము గారి మీద ప్రేమ ఎక్కువ అనుకోండి. వరుసగా ప్రార్థన చేసేటప్పుడు ప్రభు ప్రసాదం జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో కనికరించండి, ఆ బుద్ధి చెప్పండి, గద్దించిన ప్రభు, మీరు హెచ్చరించిన ప్రభు అని ప్రార్థన చేస్తారు. అప్పుడు రాము గారి దగ్గరికి వెళ్ళి ప్రేమ కదా, ప్రభు దీనుడు నాయన జ్ఞాపకం చేసుకోండి ఆయన, అది నాయన ఇది నాయన, కష్టపడుతున్నాను ఆయన, ఆశీర్వదించండి ఆయన అంటే ప్రేమ కలిగి ఉంటే ప్రార్థన వేరేలా వస్తుంది. కోపం ఉంటే ప్రార్థన వేరేలా వస్తుంది కదా. ఇప్పుడు కోపం ఉంటే ప్రార్థన దీవించమని రాదు కదా. సో కాబట్టి శత్రువును కూడా ప్రేమించగలిగితే ప్రార్థన హృదయపూర్వకంగా చేయగలుగుతాం కదా. అందుకే ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్పిన మాట, మనం ఆయన ఆజ్ఞను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఇప్పుడు దేవుని మాట వినడమే. దేవుని మాట వినడమే దేవుని ప్రేమించడం. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అన్నం కాదు, ఆయన మాట వినడమే ప్రేమించడం. ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు నీ సహోదరుని ప్రేమించు అనే ఆజ్ఞ ఆయన నుంచి పొందుకున్నాం. అలాగే మొదటి యోహాను రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. 5వ అధ్యాయం 2వ వచనం, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞ నెరవేర్చిన వారమైతివా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దీని వలన ఎరుగుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు వాక్యంలో, మనము ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటున్నామా? సంతోషమే. దేవుడు చెప్పింది నేను చేస్తానండి, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించి నా దేవుడు ఏది చెప్తే అదే చేస్తానంటావా? దేవుని పిల్లలందరినీ నువ్వు ప్రేమిస్తావు. ఇలా నీకు అర్థం అవుద్ది. ప్రేమించడం లేదు అంటే, సో ఇక్కడ ఉన్నటువంటి వీరందరిలో ఒక్కరి మీద నాకు ప్రేమ లేదంటే నేను అందరు దేవుని పిల్లలందరినీ ప్రేమించడం లేదనే కదా అర్థం. ప్రేమించడం లేదు అంటే ఆయన న్యాయంగా లేదనే కదా అర్థం. ప్రేమించడం లేదంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాననే కదా అర్థం. ఆజ్ఞ అతిక్రమే పాపమే కదా. ఆలోచన చేయాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా, ప్రేమించిన వారమైతిమా, అలా అయితే దేవుని పిల్లల్ని ప్రేమించుచున్నామని దీని వలన ఎరుగుతాము. దేవునికి స్తోత్రం. మనం ప్రేమించుట ద్వారా మనలో క్రీస్తు ప్రేమ ఉంది, ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నాను, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నాను అని మనకు అర్థమవుద్దంట, తెలుస్తుందంట. సో ప్రేమ లేకపోతే ఆయన వాడు కాడు అని రాయబడి ఉంది కదా. ప్రేమ లేకపోతే ఆయన వాడు కాడు అంటే ఆయన ఆజ్ఞను అనుసరించేవాడు కాదు అని అర్థం. కనుక గమనించాలని ప్రభు యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలోనే, అదే పత్రికలోనే 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఇట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను కనుక దీని వల్ల ప్రేమ ఇట్టిదో తెలుసుకొనుచున్నాము. ఇందాకేమనుకున్నాం? మనం ఆయన ప్రేమను ఎరిగిన అయినాము. ఇందాకేం తెలుసుకున్నాం? ఆయన ఎంతగా ప్రేమించాడో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు దేవుని ప్రేమ ఎంతో మనకు తెలుసు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసు. అంటే చివరికి మనం దేవుని ప్రేమను గ్రహించిందా చెప్పినట్టుగా, నా కొరకు ఆయన శ్రమ పొందాడు, చివరికి ఆయన నా కొరకు ప్రాణమే పెట్టేశాడని ప్రేమమైన దేవుని ఎరిగి ఆయన ప్రేమను తెలుసుకుని, ఇలాంటి దేవుడు నాకు కావాలి అని మన బాప్తిసం తీసుకుని ఆయన సొత్తుగా మార్చబడ్డాం. దానికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆయన సొత్తు, ఆయన సొత్తైన మనం ఆయన ఎలా ప్రేమించాడో తెలుసు, మనం అలా ప్రేమించడం చేత కాదు. ఇప్పుడు వచ్చే ప్రాబ్లం అది. దేవుడు ఎలా ప్రేమించాడంట? ఆయన మన నిమిత్తము ఏం పెట్టాడమ్మా? తన ప్రాణమును పెట్టెను గనుక, ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమైంది. అంటే ప్రేమ అంటే ప్రాణం పెట్టేయడం. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమించిన వారి కొరకు అవసరమైతే ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడడాన్ని ప్రేమ అంటారు. పైన ఆ కళ్ళతో చూసే ఆకర్షణ ప్రేమ కాదు.
డబ్బును చూసి ఆకర్షణ ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ఆ వ్యామోహం ప్రేమ కాదు, ఈ లోక సంబంధమైన ప్రేమతో గురించి మనం మాట్లాడడం లేదు. యేసయ్య మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దీని వలన ఈ ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. కనుకనే మనం అందరికీ చెప్తాము సువార్త. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తాం. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడో తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమే పెట్టాడు తెలుసా? నువ్వు పాపం వల్ల మరణానికి పోకుండా నిన్ను మరణం నుండి తప్పించడానికి ఆయన తానే మన పాపములు వహించి మన కొరకు ప్రాణం పెట్టాడు తెలుసా? ఇంత ప్రేమ కలిగిన వారు ఎక్కడైనా ఉన్నారా అని ప్రేమ గురించి, ప్రాణం పెట్టిన దేవుడి గురించి నువ్వు చెప్తావు. కానీ ఇక్కడ రాయబడింది, మనము కూడా సహోదరు నిమిత్తము ఏం పెట్టబద్దులమైందాం? ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనము కూడా మన సహోదరు నిమిత్తము ప్రయాసపడాల్సిన బద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రేమ చూపించుటలో ప్రయాసపడాల్సిన వారమై ఉన్నాము. ప్రాణం పెట్టుటకు కూడా మనకి చిరాకు ఎక్కువ. 4 సార్లు చెప్పాను ప్రసాద్కి, కానీ వినలేదు. సో కాబట్టి ఏం చేస్తాను, చెల్లి అడుగుతుంది, అమ్మ అన్నయ్య ఏమన్నా మాట్లాడాను ఇంకా వేస్ట్ అంటే వేస్ట్ అని తీసేసానంటే నాలో ఏం లేదు అతని మీద. సింపుల్గా ఇప్పుడు ప్రసాద్ వేస్ట్, నీ చెప్పిన వేస్ట్ అన్నాను అనుకో, అతని మీద నాకేం లేనట్టు, ప్రేమ లేనట్టే. అది వేస్ట్ అన్నట్టే ప్రేమ, వేస్ట్ అంటేనే ప్రేమ లేదా? వేస్ట్ అనకపోతే ఏం చేస్తావు తెలుసా? నువ్వు గోజాడతావు, ప్రాధేయపడతావు. ప్రభువా, నీ బిడ్డ ఇంతవరకు నీ మందిరంలో ఉన్నాడయ్యా, ఇలా జారిపోవడానికి వీల్లేదు, ఇలా తొలగిపోవడానికి వీల్లేదు. ప్రభువా, తిరిగి మళ్ళా నీలో అయ్యా అంటుకట్టే అనుభవంలో నడిపించయ్యా అని ప్రాధేయపడతావు. ప్రేమ ఉంటే అవునా? గోజాడతావు అంటే నీ ప్రాణం పోయే వరకు ప్రయాస పడతానే ఉంటావు. ఆ ఆత్మను రక్షించడం కొరకు, వారికి నీ దేవుని ప్రేమను కనపరచడం కొరకు. అపోస్తులైన వారు దేవుని ప్రేమను కనపరచడానికి ప్రాణం కూడా పట్టడానికి మేఘాలు లేదు కదా. అపోస్తులైన పౌరుల్ని కొడితే చచ్చిపోయడానికి ఎక్కడ విడిచేశారు? పెట్ట మీదకి ఇచ్చేశారు. చచ్చిపోయాడు కదా అని. ఎందుకయ్యా అన్ని దెబ్బలు తింటున్నావు అంటే క్రీస్తు ప్రేమను పరిచయం చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసు, మనం మాత్రం ప్రేమను పంచిపెట్టలేని దుస్థితిలో ఉన్నారు క్రైస్తవులు కూడా. మనకి ఎవరు శత్రువులు ఉండకూడదు. చేతనైనంత వరకు ప్రేమించడమే. ద్వేషం మనలో ఉండడానికి వీల్లేదు, కోపాలు క్రోధాలు ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉందా, మనం ప్రేమ ఉందని చెప్పుకునేది అబద్ధము అని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలని ప్రభువుని యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తున్నాను. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణము, ఎదుటివారి ప్రాణం కాదు, ఎవరైతే నేను దేవుని ప్రేమను కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నామో మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంటే వారి కొరకు ప్రయాసపడాల్సిన బద్దులమై ఉన్నాము. అంటే ప్రాణము కోల్పోయే అంత ప్రయాసపడవచ్చు ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు అపోస్తులైన వారు దేవుని పరిచయం చేయడానికి, ఆయన ప్రేమను పరిచయం చేయడానికి చివరికి ఏం పెట్టారు? ప్రాణం పెట్టారు. ఇది కదా ప్రేమ. వారు అంతగా దేవుని ప్రేమించారని కదా మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి కాదన్నదని అబ్బాయి చచ్చిపోయాడు అనుకుందాం. మనం ఏం చెప్పుకుంటాం? వాడు పాపం చాలా ఎక్కువ ప్రేమించాడు, ఇది మోసం చేసింది. లేదా అమ్మాయి చాలా ప్రేమించింది, వాడు మోసం చేశాడు. అంటే చనిపోవటం ద్వారా గాఢంగా ప్రేమించాడు అని అనుకుంటాం. కానీ ఇది శరీర సంబంధమైన, లోక సంబంధమైన తుచ్చమైన ప్రేమ. అది శాశ్వతమైనది కాదు. అది దేవ చిత్తానుసారమైన ప్రేమ కాదు, దేవునికి విరోధమైన ప్రేమ అది. సో ఒకసారి ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ ప్రేమ దేవుని చిత్తం కాదని. కానీ ఇది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడానికి మనం ఏం చేయాలా? చివరికి ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిపోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఉన్న చోట క్రీస్తు ప్రేమను ప్రత్యక్షపరచడానికి అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, మనకి హేళన చేయొచ్చు, కానీ ప్రేమ చూపించడంలో మాత్రం వెనుకడ్డానికి వీలేదు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న ప్రేమను బట్టి ఏదో ఒక అనుమానం వస్తుంది. ఏంటి ఇంత చెప్పిన ఇతను స్పందించడం లేదు, ఇంత మనం చేసినా ఏంటి ఇతను స్పందించడం లేదు. అప్పుడు పక్కవాడు అంటాడు, ఇదిగో ఇతను స్పందించుకోవడానికి గల కారణం ఏంటి తెలుసా? రాత్రులు ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడు, పగలు అతను బైబిల్ చదువుకున్నాడు, ఇతను క్రైస్తవుడురా అందుకు స్పందించడం లేదు. అవునా? క్రైస్తవుడా అంటే క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలా? అవును, క్రైస్తవుడు అంటే ప్రేమ కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉంటాడు. అప్పుడు అర్థమైంది. దేవునికి స్తోత్రం.
దేవుని ప్రేమ ఎలా ఉంటుందా అని. సో అలా కాకుండా మనం ఇష్టానుసారంగా చర్చికి వెళ్తామని తెలుసు అందరికీ, కానీ వచ్చిన వెంటనే దెబ్బలాటలో ఒప్పేసుకున్నాం అనుకోండి, చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? అక్కడేమో దేవుడి నామం గణపరచబడుతుంది, క్రైస్తవులరా అని గణపరచబడుతుంది. ఇక్కడ ఏమో దెబ్బలాడడం వల్ల దేవుడి నామం అవమానపరచబడుతుంది. అంటే దేవుడి నామానికి ఘనత తేవలసిన మనమే అవమానాలు తెచ్చే విధంగా, నిందలు తెచ్చే విధంగా మనం బ్రతుకుతున్నాము. కనుక మనం గమనించాలి, మనలో ఇప్పుడు ద్వేషం అనేది పరాణతో నాకు మాట లేదు అనే మాట మనకు ఉండకూడదు. వాళ్ళు ప్రేమించుతారని కదా, మనమే ప్రేమించి పలకరించాలి. దేవునికి స్తోత్రం. మనం చులకనగా కనపడవచ్చు, కానీ తుదకి మనం ప్రేమ అక్కడికి తీసుకెళ్తాం తెలుసా? నిత్య జీవానికి తీసుకెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేర మీ అందరికీ మనం చేస్తున్నాను. 3వ అధ్యాయంలోని 14వ వచనం కూడా చదివేసి ముగించుకుందాం. మనము సహోదరుని ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు ఇప్పుడు ప్రేమిస్తే ఏమొస్తుందని చెప్పాను? జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రేమ? క్రీస్తుకు కలిగిన ప్రేమ. సహోదరుడు కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ముందుకెళ్ళిపోయే ప్రేమ. సో ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కరికి సమస్య వస్తే మన సమస్యగా దాన్ని భావించాలి. ఇది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టడం అంటే మనకి బదులుగా ఎలా అడ్డపడ్డాడో దేవుడు, మరణం మన మీదకి రాకుండా, ఆ సాతాను వారి మీదకి రాకుండా మనం అడ్డుపడి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఒకసారి నేను విన్న మాట, పలానా ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను పాస్టర్ గారు, మీరు ఉంటే వెళ్ళండి అని ఫోన్ చేసాడట. ఆ పాస్టర్ గారు చెప్పారు, నేను వెళ్ళానండి, ఆడు నన్ను ఇరికించేసాడని అన్నాడు. ఏంటి ఇరికించేయడం అంటే? ఆవిడకంట దయ్యం పట్టుకుందంట. ఆ దయ్యం చాలా పెద్దదంట. ఆయన ప్రార్థన చేస్తే ఆయన కుటుంబాన్ని పీడిస్తుందని చెప్పి ఈయన్ని పంపించాడంట. అది వచ్చి ఈయన కుటుంబాన్ని పీడించడం మొదలెట్టిందంట. సో అంటే ఆ సహోదరి ఇబ్బందులు ఉంటే మధ్యలో దేవునికి వాళ్ళకి మధ్యలో ఉండి ప్రతినిధిగా అవసరమైతే ప్రాణమైనా కోల్పోయి, ప్రభువా నీ చిత్తమైతే నా ప్రాణాన్ని తీసుకోగాని ఈ సహోదరి ప్రాణాన్ని కాపాడయ్యా, ఆ బంధకం నుంచి విడిపించయ్యా ప్రార్థన చేయాల్సిన సేవకుడు ఎందుకు వచ్చిన కర్మ, ఇదిగో పలానాను పంపించాను అని పలానాను ఎలమన్నాడంట. ఆ పాస్టర్ చెప్తున్నాడు, నన్ను ఇరికిచ్చేసాడండి, చాలా బాధపడుతున్నాడు. అంటే అతనికి ఏం లేదు, ప్రాణం మీద తీపి ఉంది, ప్రాణం అంటే భయం ఉంది. కనుక అతను తన ప్రాణాన్ని కష్టపెట్టుకోకుండా క్రీస్తు ప్రేమను ప్రకటించేస్తాడు, కానీ కనపరచడానికి మాత్రం ఇష్టపడ్డా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇట్టి ప్రేమను కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటే మనం మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉండే ఈ ప్రేమను మనం కనపరచగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నా, అవమానం రావచ్చు, నిందలు రావచ్చు, హేళన చేయొచ్చు, కానీ మనం జీవంలోనికి దాటి ఉన్నామని సంతృప్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను మరణం నా మీద ఏలుబడి చేయదు, నేను జీవంలోనికి దాటి ఉన్నాను అని ప్రేమ లేని వాడైతే మరణంకి వెళ్ళిపోతాను అని భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వచనాన్ని చదివించేసి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. యోహాను రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. ఏ మానవుడు దేవుని ఎన్నడూ చూసి ఉండలేదు, మన ఒకరినొకరిని ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం సంపూర్ణము పరిపూర్ణం అవ్వాలంటే మనకి అర్థమవుతుంది, దేవుని ప్రేమ మన నుంచి ప్రత్యక్షం అవ్వాలి. దేవునిని ఎప్పుడు ఎవరు ఏ మానవుడు దేవుని ఎన్నడూ చూచి ఉండలేదు. వచ్చేవారు దీన్ని ధ్యానిద్దాం. అదేంటంటే మరి కొత్త నిబంధనలో కూడా అబ్రహాము చూశాడుగా, మోషే చూశాడుగా, ఇవన్నీ మనకు అనుమానాలు ఉంటాయి. సో కనుక క్లుప్తంగా దేవుడు ఇచ్చినటువంటి వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఎందుకు ఎన్నడూ చూచి ఉండలేదు అన్నాడో ఇప్పుడు ఆయన చూపించాలంటే మనం ఏం చేయాలో. దేవునికి స్తోత్రం. అంటే క్లుప్తంగా చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనం చూపించే ప్రేమ బట్టి మనలోంచి ఎవరు ప్రత్యక్షం అవుతారు? అక్కడ ఆయన భూమిలోకానికి ఆయన రాగా ఆయన పంపగా ప్రేమ ఎలా ప్రత్యక్షమైందో, మన నిమిత్తము ఆయనకున్న ప్రేమ ఎలా ప్రత్యక్షమైందో, మనలో ఉన్న ప్రేమను బట్టి ఆయన ప్రేమ ప్రత్యక్షమైతే ప్రేమకి ప్రతిరూపమే మన దేవుడు కదా, ఆయన ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షం అవుతాడంటే ఇప్పుడు ప్రేమ కలిగిన మనలో ఏముంటుందో తెలుసా? 13వ అధ్యాయంలో దేవుడు ప్రేమకి ఎన్ని గుణాలు ఉంటాయన్నాడు, అన్ని మనలో ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ ఏదేది చేస్తుందని చెప్పాడో, దేన్ని చెయ్యదు అని చెప్పాడో అన్నీ మనలో ఉంటాయి. వద్దు అన్నవి ఉండవు.
ప్రేమ స్వప్రయోజనాన్ని చూసుకోదు, ప్రేమ త్వరగా కోప్పడదు, ప్రేమ అన్నిటినీ ఓర్చుకును, అపకారానికి తిరిగి అపకారం చేయదు, స్వలాభాన్ని చూసుకోదు, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది. ఇలా ఏ చెప్పాడో అన్ని మనలో కనబడతాయి, మనం సంపూర్ణం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని.